మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలిపి స్నానం చేసుకుంటే చాలు, తిరిగిలేని రాజయోగం పడుతుంది. మహాశివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు కార్తీక సోమవారం రోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే 1 గంటలో కష్టాలు బాధలు పోతాయి, కైలాస ప్రాప్తి కలుగుతుంది. 1000 కోట్ల సంవత్సరాలు శివ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఇలా స్నానం చేయటం వలన మీ జన్మల పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరంలోని రోగాలు మనోవ్యాధులు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయి. మరి కార్తీక సోమవారం రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. కార్తీక సోమవారం రోజు గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదా పూజ చేసినప్పుడు కానీ తెలుపు లేదు ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఆడవారైనా లేదా మగవారైనా కార్తీక సోమవారం రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే శివానుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు అందరూ ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. అలాగే కార్తీక సోమవారం పూజ చేసుకునే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు చక్కటి ముగ్గు వేసుకోవాలి. కార్తీక సోమవారం పూజను ఉదయం 6 నుండి 8 గంటల 15 నిమిషాల్లోపు పూర్తి చేసుకోవాలి. కార్తీక సోమవార పూజకు ఇదే శుభ సమయం. ఈరోజు ఉదయం ముందు పూజ గదిలో దీపాన్ని పెట్టి ఆ తర్వాత తులసి కోట వద్ద కూడా తప్పనిసరిగా దీపం పెట్టాలి. అలాగే కార్తీక సోమవారం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కకు పాలు పంచదార కలిపిన అన్నాన్ని పెట్టండి. అలా పెట్టడం వలన జన్మల పాపాలు పోతాయి, మీకు మహాపుణ్యం వస్తుంది. కార్తీక సోమవారం రోజు మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మామూలు దీపంతో పాటుగా ఒక ఉసిరి దీపాన్ని కానీ లేదా ఒక కొబ్బరి దీపాన్ని కానీ లేదా ఒక ఉమ్మెత్త దీపాన్ని కానీ వెలిగించండి. అలా వెలిగిస్తే పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పూర్ణిమ రోజు కృతిక నక్షత్రం ఉండే మాసాన్ని కార్తీక మాసం అంటారు. కార్తీక నక్షత్రం అగ్ని నక్షత్రం. శివుడి 3వ నేత్రం అగ్ని. తన తనయుడు కుమారస్వామిని కృతికలనే ఋషి పత్నులు పెంచటం వలన వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి. కార్తీక మాసంలోని సోమవారాలు చాలా విశేషమైనవి. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు మరింత ప్రాధాన్యత ఉంది. కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక సోమవారం అంటే శుభానికి సంకేతం. ఈ పవిత్రమైన రోజున సుమంగళి స్త్రీలు భక్తి శ్రద్ధలతో భోలా శంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయటం వల్ల కైలాసవాస దర్శనం భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడింది. దీన్నే కార్తీక నక్తాలు అని కూడా అంటారు. సాధారణంగానే సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. అందులోనూ కార్తీక సోమవారాలంటే శివుడికి మరింత ఇష్టం. సోమ అనే పదంలో సోమ అంటే సా ప్లస్ ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తూ ఉంటారు. ఈ కారణంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. కార్తీక సోమవారం వ్రతం చేయాలనుకునేవారు సోమవారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో మరియు తులసి కోట దగ్గర దీపాలను పెట్టుకొని పరమేశ్వరుణ్ణి పూజించాలి. పత్రాలతో పూజ చేస్తే చాలా మంచిది. శివుడికి మీ ఇంట్లో స్వయంగా వండిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మీరు తీసుకొని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి. ఈరోజు ఉపవాసం ఉండాలి. శివనామ స్మరణ చేసుకుంటూ
ఆ రోజును గడపాలి. తర్వాత ఆ రోజు సాయంత్రం ఏదైనా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించటం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకుని పంచముఖ గల దివ్యలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెప్తూ ఉన్నారు. ఆలయానికి వెళ్ళలేని వారు కార్తీక సోమవారం రోజున సాయంత్రం సంధ్యావేళల్లో ఇంట్లో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు, ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయి. అత్యంత పవిత్రమైన ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పిడికెడు ఉత్తరేణి ఆకులను కానీ లేదా 5 బిల్వ దళాలను కానీ లేదా పిడికెడు వేప ఆకులను కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి, శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. మహాశివుడికి ఉత్తరేణి ఆకులంటే ఎంతో ఇష్టం అని శివపురాణం చెప్తుంది. కనుక ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా గుప్పెడు ఉత్తరేణి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను నీటిగా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయాలి. ఉత్తరేణి ఆకులు దొరకని వారు 5 బిల్వదళాలను చేతితో నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయవచ్చు. ఉత్తరేణి ఆకులు, బిల్వదళాలు ఈ 2 దొరకని వారు పిడిగడు లేత వేప ఆకులు తెచ్చుకొని నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఈ ఆకులను నైటే ఒక బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఈ ఆకులను నలిపి నీటిలో వేసి నైటంతా ఉన్న ఆ నీటితో తెల్లవారుజామునే స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు, నరదృష్టి పోతాయి. ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గంటలో కష్టాలు, బాధలు పోతాయి. కైలాస ప్రాప్తి కలుగుతుంది. 1000 కోట్ల సంవత్సరాలు శివ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఇలా స్నానం చేయటం వలన మీ జన్మల పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరంలోని రోగాలు, మనోవ్యాధులు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం వస్తాయి. ఈ కార్తీక సోమవారం రోజు చాలామంది కాలువలలో, నదులలో స్నానం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆకులను కొంచెం నలిపి ఒంటికి రాసుకొని కాలువలలో స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేస్తే మీ ఒంట్లోని, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీ ఒంటికి వజ్రం లాంటి తేజస్సు వస్తుంది. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. కనుక అందరూ కార్తీక సోమవారం రోజు ఈ విధంగా స్నానం చేసుకొని శుభాలను పొందండి. పిలిస్తే పలికే దైవం శివుడు. భోలా శంకరుడికి అభిషేకం చేయించటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయించటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది. శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివ అభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివ అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివ అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివ అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివ అభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గరికి నీటితో శివ అభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు.
పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలుండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన పాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఎంతో చక్కగా వివరించారు. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహామునిని కార్తీక మాసం గురించి వివరించమని అడుగుగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇలా చెప్తాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో సోమవారం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరికి కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలను చేసిన ఫలితాలను పొందుతారు. కార్తీక సోమవారం రోజు ఈ 6 పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని వివరించారు. 6 పద్ధతులు ఏమిటి అంటే 1 ఉపవాసము, 2 ఏకభక్తము, 3 నక్తము, 4 ఆయాచిత్తము, 5 స్నానము, 6 తిలదానము. మొదటిగా ఉపవాసము అంటే ఈరోజు శక్తిగల వారు పగలంతా అభోజనముతో గడిపి అంటే ఏమీ తినకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసే నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు. ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు 2వ పద్ధతి ఏకభుక్తము. ఏకభుక్తము అంటే ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 3వ పద్ధతి నక్తము పాటించాలి. అంటే ఈ పద్ధతిలో పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారములు కానీ స్వీకరించాలి. దీనినే నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 4వది అయిన ఆయాచిత్తమును పాటించాలి. ఆయాచిత్తము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయాచిత్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 5వ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి. అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 6వ పద్ధతి అయిన తిలాదానం చేయవలెను. తిలాదానము అంటే మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలాదానం అంటారు. ఈ 6 పద్ధతుల్లో ఈరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏ పద్ధతిని కూడా ఈ కార్తీక సోమవారం నాడు ఆచరించకుండా ఉంటే వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్పారు. అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరము మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాయుధ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పాడు. ఈ కార్తీక సోమవారం రోజు అందరూ ఎంతో నిష్ఠగా ఉపవాసం ఉంటారు. పూజలు చేస్తూ ఉంటారు. కానీ తెలియక ఈ కూరను తినేస్తూ ఉంటారు. అలా ఈ కూరను తినటం వలన మీరు చేసిన పూజలకు ఎటువంటి ఫలితం రాదు. పూజలన్నీ వృధాగా పోతాయి. అందుకే కార్తీక సోమవారం రోజు అస్సలు ఈ కూరను తినకూడదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం రోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు వంకాయ, పుట్టగొడుగులు, గుమ్మడికాయ కూరలను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరలను తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కూరల రూపంలో అయినా సరే, ఫ్రైల రూపంలో అయినా సరే, బజ్జీల రూపంలో, పచ్చళ్ళ రూపంలో ఇలా ఏ రూపంలోనూ కూడా వంకాయ, పుట్టగొడుగులు మరియు గుమ్మడికాయను తినకూడదు. కాదని కార్తీక సోమవారం రోజు వంకాయను కానీ పుట్టగొడుగులను కానీ గుమ్మడికాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. లేనిపోని కష్టాలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. ఐశ్వర్యం హరించుకుపోతుంది. మహాపాపం తగులుతుంది. మీరు చేసే పూజలకు ఫలితం రాదు. శివుడి కోపానికి గురి అవుతారు. గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ ఈ రెండింటినీ తినకూడదు. జ్యూస్ల రూపంలో కూడా వీటిని తాగకూడదు. కనుక ఈరోజు గుమ్మడికాయను కూర రూపంలో కావచ్చు, పులుసు రూపంలో కావచ్చు, గుమ్మడికాయల రూపంలో కావచ్చు, గుమ్మడి వడియాల రూపంలో కావచ్చు, అలాగే గుమ్మడికాయతో హల్వా చేస్తారు ఆ రూపంలో కావచ్చు.
జ్యూస్ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా గుమ్మడికాయను తినకూడదు. ఈ మధ్యన చాలామంది గుమ్మడికాయ జ్యూస్ని ప్రతిరోజు త్రాగుతూ ఉన్నారు. అలా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అలా చేయవద్దు. గుమ్మడికాయను ఏ రూపంలోనూ తీసుకోవద్దు. అలాగే పుట్టగొడుగులను కూడా తినవద్దు. పుట్టగొడుగులంటే చాలామందికి ఇష్టం, కానీ కార్తీక సోమవారం రోజు దయచేసి వాటిని తినవద్దు. వీటితో పాటుగా వంకాయను కూడా ఏ రూపంలోనూ కూడా తినవద్దు. వంకాయ బజ్జీ, వంకాయ పచ్చడి, వంకాయ కూర ఫ్రై, సాంబార్లో వేసుకుని కానీ ఏ రూపంలోనూ కూడా తినవద్దు. ఈ 3 కూరలను తెలియక తిన్నా కూడా మహాదోషం తగులుతుంది. కనుక కార్తీక సోమవారం రోజు ఎవరూ కూడా ఈ కూరలను వండవద్దు, తినవద్దు. వీటితో పాటుగా కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా ఈరోజు టచ్ చేయకూడదు. కూరల రూపంలో కాదు, ఏ రూపంలోనూ కూడా వీటిని స్వీకరించకూడదు. దాదాపు అందరూ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు, కానీ కొంతమంది పూజలు చేయని వారు తినేస్తూ ఉంటారు. అలాంటి వారు ఆదివారం రోజు మాంసం దుకాణాల దగ్గరకు వెళ్ళి మాంసమో చేపలో ఏదో ఒకటి తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు. ఆ కూర మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ సోమవారం రోజు తింటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలా కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. మీరు కార్తీక మాసం వ్రతం పాటించకపోయినా కార్తీక మాసంలోని మిగతా రోజుల్లో నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, కానీ కనీసం ఒక్క కార్తీక సోమవారాల్లో మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండండి. కాదని కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ తిన్నారంటే మాత్రం భవిష్యత్తులో ఎన్ని ఘోరాలు జరుగుతాయో చెప్పలేము. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకు వస్తాయి. అంతేకాదు, ఎవరైతే కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తింటారో వారు నరకానికి పోతారని కార్తీక పురాణం చెప్తుంది. కనుక దయచేసి కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, పుట్టగొడుగులు, గుమ్మడికాయ, నాన్ వెజ్ ఈ కూరలను కార్తీక సోమవారం రోజు తినకూడదు. కాదని తింటే చేతిలోని ధనమంతా కూడా పోతుంది. అప్పుల పాలైపోతారు. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. కనుక ఎవరు ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజున మీరు ఈ చెట్టును తాగితే చాలు, మీ దశ మారిపోతుంది. నరక బాధలు పోతాయి. కైలాస ప్రాప్తి కలుగుతుంది. 1000 సంవత్సరాలు శివలోకంలో జీవిస్తారు. ధనలాభం కలుగుతుంది. కోట్ల వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకితే చాలు, శివ అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. మారేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కనుక ఈరోజు మారేడు చెట్టును తాకితే ఒంట్లోని దోషాలు, రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోతాయి. మీకు తిరిగిలేని రాజ్యయోగం పడుతుంది. మీకు ఉండే ధన సమస్యలు, కష్టాలు పోతాయి. కనుక కార్తీక సోమవారం రోజు మీకు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత మారేడు చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత మారేడు చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా మారేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పూసి 3 ఒత్తులు వేసి దీపం 1 పెట్టండి. తర్వాత కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చోండి. మారేడు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చండి. అలా పీల్చటం వలన మీకేమైనా రోగాలు, బాధలు ఉంటే పోతాయి. ఇదంతా చేసే టైం లేదు అనుకునేవారు కార్తీక సోమవారం రోజు జస్ట్ మారేడు చెట్టును తాకినా చాలు.
అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు బాధలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు, ఇలా కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకటం వలన చెట్టు మనల్ని నరకం నుండి తప్పిస్తుంది. కనుక మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకాలి. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు చెట్టు ఆకు కూడా చాలా విశేషమైనది. శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివ స్వరూపమైనదిగా చెప్పబడుతోంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులకు ప్రీతికులుగా చెప్పబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతోంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటూ ఉంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టును పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు. మారేడు దళం చాలా పవిత్రమైనది. మారేడు చెట్టు అమోఘమైనది గనుక కార్తీక సోమవారం నాడు మీరు కూడా ఈ విధంగా మారేడు చెట్టును తాకండి. సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు. అలా ఉండలేని వారు కనీసం కార్తీక సోమవారాలైన కొన్ని నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. మనసును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు, అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదు తెలుసుకొని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాతకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి చూశాక భోజనం చేయటం మంచిది. దీనినే నక్తము అంటారు. ఒక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటి అంటే సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించే వారి శాతం మిగతా రోజులలో కంటే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం చంద్రుడు మనస్సు చాలా చంచలమైనది. అది ఒకరి మాట వినదు. తనకు తోచినట్లు తాను చేసుకుంటూ వెళ్తుంది. దానిని అదుపులో పెట్టుకోవటం మానవునిగా పుట్టినందుకు మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మరిచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని, పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎంతమాత్రమూ సరైనది కాదు. మనసును అదుపులో పెట్టుకోవటం అందరికీ అవసరమే. కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాల వ్రతం చేయాలి. కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష ఫలితాలు వస్తాయి. కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుంది. కార్తీక మాసంలో శివుడు ఆలయాలను సందర్శించి బిల్వదళాలతో ఆయనను పూజించడం ఎంతో శుభమని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ కార్తీక సోమవారం రోజు శివుడిని ఏ పూలతో పూజిస్తే మంచిది అనే విషయానికి వస్తే పరమశివుడు భక్తుల దేవుడు. హృదయపూర్వకంగా పూజిస్తే మహాదేవుడు కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేస్తాడని చెప్తూ ఉంటారు. పూల విషయానికి వస్తే ఉమ్మెత్త శివుడికి ఇష్టమైన పుష్పం. అమృత మదనం నుండి వెలువడిన విషాన్ని శివుడు తాగగానే శివుని వక్షస్థలం నుండి ఈ పుష్పం వచ్చింది. అందుకే అహం, శత్రుత్వం, అసూయ, ద్వేషం అనే విషయాన్ని వదిలించుకోవడానికి శివపూజ సమయంలో ఉమ్మెత్త పుష్పాన్ని శివుడికి సమర్పిస్తూ ఉంటారు. ఈ పూలతో శివుణ్ణి పూజిస్తే చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే మందార పువ్వు. ఈ పువ్వుతో శివుణ్ణి పూజిస్తే కైలాసంలో నివసించే వరం కలుగుతుంది. ఇంకొక పుష్పం కరవీర పుష్పం. కరవీర పువ్వు బ్యాక్టీరియాను చంపి వ్యాధులను దూరం చేస్తుంది.
అనారోగ్యంతో ఉన్నవారు ఈ పువ్వును శివుడికి సమర్పించి భక్తితో పూజిస్తే తప్పకుండా అనారోగ్యం నయమవుతుంది. అలాగే శివుడికి మల్లె పువ్వులను సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము సంపదలు పెరుగుతాయి. అలాగే శివుడిని గులాబీ పూలతో, తామర పువ్వులతో, నల్ల కలువ పూలతో పూజించటం వల్ల 5 మహాపాపాలు తొలగిపోతాయి. అలాగే జిల్లేడు పూలతో శివుడిని ఆరాధిస్తే మీ కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.